హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే ఇలా ఉన్నాను. మీరు కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మిగిలిపోయిన కూరగాయల ముక్కలతో చట్నీ వేస్తున్నా. అది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుందండి. మనం ఇప్పుడైతే చట్నీ చేయడం స్టార్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది బీరకాయ పొట్టు, ఈ టమాటా, కల్లేమాకు, ఎండుమిర్చి, పల్లీలు, కొంచెం మినపప్పు, క్యారెట్, తోటకూర కాడలు, వెల్లుల్లి, జీలకర్ర, మెంతులు, ఆవాలు, పసుపు, ఇవి అన్నీ దీనికి సంబంధించినయండి. ఇక వెల్లుల్లిపాయలు ఒక 4-5 వేసుకుంటే సరిపోతాయి, చాలా పెద్దగా ఉంటాయండి ఇక్కడ వెల్లుల్లి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామండి. ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కడాయి అయితే పెట్టేశానండి, స్టవ్ అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ వేసుకుందాం. తోటకూర కాడలండి, ఇవి చిన్నగా కట్ చేశాను. ఇవి టమాటా ముక్కలు, ఇదేంటంటే బీరకాయ పొట్టండి. మొత్తం క్యారెట్ కూడా ఒక ముక్క వేసుకుందాం, చిన్న ముక్క. ఇప్పుడు మనం ఫస్ట్ దేంట్లో స్టార్ట్ చేద్దామంటే పల్లీలండి. కొన్ని పల్లీలు ఉన్నాయి కదా, ఈ పల్లీలను వేసుకుందాం. పల్లీలు వేసి కొంచెం కలుపుకోవాలండి. తర్వాత ఎండుమిర్చి, కూడా ఒకసారి కలిపేసి ఇప్పుడు మనం ఇగో మినపప్పు, తోటకూర కాడలు, ఇవి కూడా కలిపేయాలండి. అలాగే ఒక 2-3 కల్లేమాకు, తర్వాత ఈ క్యారెట్ ముక్కనైతే వేస్తున్నానండి. పెద్దదే వేస్తున్నా, ఎందుకంటే ఉడికిపోయిన తర్వాత అది వట్టిగానే గ్రైండర్లో తొందరగానే మెరిగిపోతుందండి. చిన్నదైనా కోసుకోవచ్చు. ఇప్పుడు మనం బీరకాయ పొట్టండి, చాలా సూపర్గా ఉంటుందండి టేస్ట్. మళ్ళీ ఇందులో మనం అన్నీ మంచి ఐటమ్సే వేస్తున్నాం. వేస్ట్ అనే దానికి మనం అనుకోవద్దు, వేస్ట్ అయినాయి అని అయితే అనుకోవద్దు. కానీ అన్నిట్లలో మంచి పోషకాలు ఉంటాయని అయితే నేను తెలుసుకొని ఈ చట్నీ చేస్తున్నాను. చూడండి, ఇది కొంచెం ఫ్రై కావాలండి, ఎందుకంటే పచ్చివాసన పోవాలి బీరకాయ పొట్టుది, అప్పుడే టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా నేను బీరకాయ చట్నీ, ఇంతకుముందు కూడా బీరకాయ చట్నీ కర్రీ కూడా చేశాను. బీరకాయ పొట్టుతోని ఏంటంటే చట్నీ కూడా చేశానండి, చాలా సూపర్గా వచ్చింది. ఈరోజైతే మిక్స్డ్ అన్నీ కలిపి చేద్దాం అనుకుంటున్నా, చేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే లేదా బీరకాయలు ఉన్నప్పుడు మనం అట్టిగా వేస్ట్ చేసుకోవడం కన్నా ఇలా చేసుకోవడం అయితే బాగుంటుందండి. మనకు కూడా మంచి పోషకాలు అందుతాయని అయితే నేను అనుకుంటా. మీరేమనుకుంటారో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి పక్కకు పెడదాం. పక్కకున్నాయన్నీ తీసేసి చూడండి. అలాగే కొన్ని పచ్చి వెల్లుల్లి అండి, ఇవి కూడా వేసుకోవాలి. వెల్లుల్లితోనైతే చాలా టేస్ట్ ఉంటుందండి.
ఈ పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకుని అప్పుడు టమాటా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ టమాటా ముక్కలు వేసేస్తాం. ముందుగా ఏంటంటే ఇది హై మీదనే పెట్టేసుకోవాలండి. ఎందుకంటే టమాటాకు కొంచెం మంచిగా హైలో ఉడికితేనే మళ్ళీ తర్వాత సిమ్లో కొంచెం మీడియంలో పెట్టుకుంటే మంచిగా ఉడికిపోతుందండి. అప్పుడు మనం చట్నీకి మంచిగా ఉడికి మంచిగా ఉడుకుతుందండి. చూడండి, హైలోనే ఉంచాలి ఒక 2 minutes. ఎండుమిరపకాయలు అయితే ఎంత మంచిగా ఫ్రై అయినాయి చూడండి, ఒకటి తర్వాత ఒకటి మంచిగా ఫ్రై అయిపోతున్నాయి. చూడండి, ఇప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వేయడం వల్ల ముక్కలు కూడా మంచిగా మెల్ట్ అవుతాయండి. ఒకసారి కలిపేసుకొని చూడండి, హైలోనే ఉంది, మంచిగా ఉడికిపోతున్నాయండి ముక్కలు. చిన్నగా చేసేసుకొని స్టవ్ మూత పెట్టేసుకోవాలండి. శ్వేత అలా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి మొత్తానికి అయితే ఉడికిపోయింది. ఒకసారి కలుపుదాం. ముక్కలన్నీ అయితే ఉడికిపోయినాయండి. ఇప్పుడు దీన్ని మనం చల్లారబెట్టుకొని గ్రైండ్ చేసుకోవడమే. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా. ఇది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని చట్నీ పోపు పెట్టేసుకోవడమే. కొంచెం కడిగి పెట్టుకున్న చింతపండు రెమ్మలండి ఇవి. అదే అవసరం అనుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. టమాటా వేసాం కాబట్టి అది ఇష్టంతో వేసుకోవచ్చు అండి. నేనైతే ఒక 2 రెబ్బలు అయితే వేస్తున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసి పోపు పెట్టుకుందాం. అలాగే జీలకర్ర ఒక 2-3 మెంతిత్తలు కూడా వేసానండి. మొత్తానికైతే చట్నీ గ్రైండ్ చేశానండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఇప్పుడైతే పోపు పెట్టేస్తున్నానండి. ఆయిల్ వేసాను. మినపప్పు, శనగపప్పు అండి కొంచెం. అలాగే ఆవాలు, అలాగే జీలకర్ర, ఒక 2-3 వెల్లుల్లి ముక్కలు, అలాగే కల్యామాకు, ఎండుమిర్చి కూడా వేయాలి కానీ చేతు వేయరాదండి. అందుకైతే వీటితోనైతే నేను ఇది చేస్తున్నా. ఒక 2 మిరపకాయ కూడా వేస్తే చాలా బాగుంటుంది. ఇంకో 2 మిరపకాయలు కూడా వేస్తున్నానండి. అలాగే కాస్త పసుపు కూడా వేస్తున్నాను. ఇవన్నీ పసుపు మంచిగా ఫ్రై కావాలండి, లేకపోతే స్మెల్ వస్తుందండి. ఇప్పుడు చట్నీలో మనం పోపు వేసుకోవడమే.
మొత్తానికైతే చట్నీ రెడీ అయిపోయింది, దోశ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దోశ చట్నీ రెడీ అయిపోయింది, దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దోశ చట్నీ వేడి వేడి చట్నీ, వేడి వేడి దోశ, ఎంత సూపర్ అంటే అంత సూపర్ అండి. మీరు కూడా ట్రై చేయండి ఇలా ఒకసారి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.